తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ సీనన్న పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారులంతా ఆదివారం మానుకోట యాత్రకు తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాడ నారాయణ రెడ్డి రామగుండం నియోజకవర్గ కన్వీనర్ పిడుగు కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులంతా ఉద్యమ ద్రోహులను ఎదురిస్తూ మానుకోట వేదికగా వైఎస్ జగన్ను గుండాలను తరిమికొట్టడం జరిగిందని తెలిపారు. విద్రోహ శక్తులకు ఎదిరించిన మానుకోటకు ఉద్యమకారులంతా తరలివచ్చి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, బస్, ట్రైన్ పాస్ ఇవ్వాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున డాక్టర్ సింహసీనన్న ఆధ్వర్యంలో మానుకోట యాత్రను అందరూ భారీ మొత్తంలో తరలి రావాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని మేరకు ఈరోజు ప్రెస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మే 28, 2010 రోజున ఆ రోజు వైఎస్ జగన్ గారు వాళ్ళు నూతన పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మన తెలంగాణలోని జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అందరూ కలిసి మనం ఆ యాత్రను అడ్డుకోవడం జరిగింది. ఆ యాత్ర అడ్డుకోవడం కాకుండా రాళ్లతో మనం దాడి చేస్తే వాళ్ళు తూటాలతో దాడి చేశారు. ఆ తూటాలతో సుధాకర్ అనే వ్యక్తితో సహా 13 మంది గాయాల పాలయ్యారు. ఆ 13 మందిలో ఒకరు సుధాకర్కు 2 బుల్లెట్లు దిగినాయి. అప్పటి నుంచి ఆ మానుకోట యాత్ర అనేది తెలంగాణ ఉద్యమకారులను ఉవ్వెత్తున లేపింది. కావున మన ఈ యాత్రను మనం రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చీమసీనన్న గారు మానుకోటకు తెలంగాణ ఉద్యమకారులందరూ రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు ఆంధ్ర నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన్ గారు పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఉద్యమకారులు అందరూ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర పార్టీ వాళ్ళను తెలంగాణలో అడుగుపెట్టనియద్దు అనే ఉద్దేశంగా మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులు అందరూ అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర తొత్తులు, అప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది మంత్రులు, ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను రాడ్లతోని అప్పుడు ఉరికించుకుంటూ కొట్టడం జరిగింది. అప్పుడు చాలామంది ఉద్యమకారులం కూడా గాయాల పాలైనం. అలాంటి దుస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు అట్లా కొట్లాడిన వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులం. అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా కష్టపడి కొట్లాడిన వాళ్ళం మేము. అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు మా ఉద్యమకారులం పట్టించుకోలేదు, మాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు 250 గజాల స్థలం ఇస్తా అన్నాడు, 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు, రైల్వే పాసు, బస్ పాసు, హెల్త్ కార్డు ఇవన్నీ ఇస్తా అని వారు మాటిచ్చారు. కాకపోతే తొందరగా అమలు చేయాలని. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు తోడేటి శంకర్ గౌడ్, అనుముల కళావతి, మామిడి వీరేశం, అందే రాజనారాయణ, సీతక్క, శంకర్ నాయక్, మల్లేష్, విరలాల్ తదితరులు పాల్గొన్నారు.